జీవితంలో మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒకరోజు, ఒక టైంలో మనం తప్పు చేస్తాం. చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. కానీ నిజంగా మన జీవితాన్ని ప్రభావితం చేసేది ఆ తప్పు కాదు. ఆ తప్పు చేసిన తర్వాత మనం ఎలా రియాక్ట్ అవుతామో అది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరొక పని చేస్తున్నారు. ఆఫీస్‌లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. చాలా జాగ్రత్తగా చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అది మీ వల్లే జరిగింది. ఆ ఆ టైంలో మీ హార్ట్ ఫాస్ట్‌గా కొట్టుకోవడం మొదలవుతుంది. మైండ్‌లో ఒకే ఒక్క ఆలోచన. ఇదిప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? మనలో చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. ఎవరికి తెలియకుండా వదిలేయాలి అని అనుకుంటాం. కానీ నిజమేంటంటే తప్పు దాచినా అది ఎప్పటికైనా బయటపడుతుంది. నేను కాదు, వాళ్ళ వల్లే జరిగింది అని బ్లేమ్ షిఫ్ట్ చేస్తాం. ఇది మనకి ఆ పరిస్థితికి మంచిదనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో మన క్యారెక్టర్ను పాడు చేస్తుంది. కొంతమంది ఇలా అనుకుంటారు, నేను పనికిరాని వాడిని, నేను ఏం చేసినా తప్పే అవుతుంది. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పూర్తిగా నాశనం చేస్తుంది. తప్పు చేసిన తర్వాత బయట ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో మన చేతుల్లో లేదు. కానీ మనలోపల మనం ఎలా రియాక్ట్ అవుతామో అది మాత్రం మన చేతుల్లో ఉంది. ముందుగా అవును, ఇది నా తప్పు అని ఒప్పుకోండి. చాలామందికి ఇది చాలా కష్టం. ఎందుకంటే మన ఈగో అడ్డుకుంటుంది. కానీ గుర్తుంచుకోండి, తప్పు ఒప్పుకోవడం బలహీనత కాదు, అది నిజమైన ధైర్యం. తప్పు జరిగిన వెంటనే పానిక్ అవ్వకండి. డీప్ బ్రెత్ తీసుకోండి. ఎందుకంటే పానిక్లో తీసుకున్న డెసిజన్స్ ఎక్కువగా రాంగ్ అవుతాయి. మీరు మీకే ఒక క్వశ్చన్ అడగండి, ఈ తప్పు ఎందుకు జరిగింది? అజాగ్రత్త వల్ల, లేదా నాలెడ్జ్ లేకపోవటం వల్ల, లేదా ప్రెషర్ వల్ల? రీజన్ తెలుసుకుంటే అదే తప్పు మళ్ళీ జరగదు. సాధ్యమైతే ఆ తప్పును వెంటనే కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీ వల్ల ఇంకొకరికి సమస్య అయితే సారీ చెప్పండి. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. సరిచేయడానికి యాక్షన్ తీసుకోండి. ప్రతి తప్పు ఒక లెసన్. కానీ అది లెసన్ అవ్వాలంటే మీరు దాన్నుంచి నేర్చుకోవాలి. చాలామంది ఇక్కడే స్టక్ అవుతారు. ఒక తప్పు చేసిన తర్వాత ఆలోచిస్తూనే ఉంటారు. నేను ఎందుకిలా చేశాను అని. ఇలా చేస్తే మీరు ముందుకు వెళ్ళలేరు. ఒక్కసారి నేర్చుకున్నాక దాన్ని వదిలేయండి. లైఫ్ ముందుకు తీసుకెళ్ళండి. తప్పు చేయని మనిషి ఎవరూ ఉండరు. కానీ తప్పప్పు నుంచి నేర్చుకోని మనిషి చాలామందుంటారు. తప్పు చేసినప్పుడు దాచకండి, భయపడకండి. ఒప్పుకోండి, అర్థం చేసుకోండి, సరిదిద్దండి, నేర్చుకోండి, ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, తప్పు మీరు డిఫైన్ చేయదు. మీరు దానికి ఎలా రియాక్ట్ అవుతారో అదే మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. తప్పు చేయడం మనిషితనం, దాన్ని సరిచేసుకోవడం గొప్పతనం.